హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కేప్ టౌన్‌లో అత్యంత అందమైన రోడ్లలో ఒకటైన చాప్మిన్స్ పీక్ డ్రైవ్‌కి వచ్చినాము. ఇక్కడ దీన్ని స్థానికులు కూడా ప్రేమగా చాపీస్ అని పిలుస్తారు. ఇది హార్ట్ బే మరియు నోర్డుక్ మధ్య ఉన్న సుమారు 9 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి ఇది. ఈ మార్గంలో 100కి పైగా మూలమలుపులు ఉంటాయి. ఒకవైపేమో అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. మరోవైపు ఎత్తైన కొండలు కనిపిస్తాయి. ఈ రహదారి పొడవు మొత్తం 9 కిలోమీటర్లు కదా! దీంట్లో ఈ చాప్మిన్స్ పీక్ ఎత్తు సుమారు మొత్తం 600 మీటర్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఒక సముద్రం పక్కన ఉన్న రోడ్లలో బెస్ట్ రోడ్‌గా ఒకటి చెప్తారు. ఈ ఈ రోడ్డు గురించి హిస్టరీ తెలుసుకుందాం అనుకుంటే 1915 నుండి 1922 మధ్యలో ఈ కొండను చెక్కి దీన్ని నిర్మించిండ్రు. కాకపోతే తర్వాత ఏమైందంటే కొన్ని రాళ్ళు పడి రోడ్ అంతా డ్యామేజ్ కావడం వల్ల మూసేసి మళ్ళీ రోడ్ అంతా రిపేర్ చేసి ప్రాపర్‌గా చేసి టోల్ అనేవి పెట్టి ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఈ రోడ్ నుంచి అన్ని ట్రక్కులు గిట్లా పోవడానికి లేదు. ఓన్లీ మినీ బస్సులు, కార్లు, బైసికిల్స్, బైక్స్ వెళ్తాయి. చాలా బాగుంటుంది. మనము ఇక్కడ వ్యూ పాయింట్‌ని కూడా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మంచిగా హార్ట్ బే బీచ్ కూడా చూడొచ్చు. మెయిన్ డ్రైవ్ వచ్చి ఇక్కడ నుంచి ఉంటుంది. అందుకని ఇక్కడ గేట్స్ పెట్టిండ్రు. మొత్తం సీసీ కెమెరా యాక్సెస్ సెక్యూరిటీ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ లొకేషన్ చాలా బాగుంటుంది. రైట్ సైడ్ సముద్రము,
లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు, కొండల పక్కన నుంచి మనకు మొత్తం రూట్ ఉంటుంది 9 కిలోమీటర్స్. ఇప్పుడు నేను మౌంటైన్ ఎక్కి చూపిస్తాను, వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మనకు సముద్రం పక్కన ఉన్న మౌంటైన్ని చీల్చి రోడ్ వేసిండ్రు. ఇది కూడా మార్నింగ్, వింటర్లో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది, సమ్మర్లో మాత్రం 9 వరకు ఉంటుంది. మనకి ఎక్కడ టూరిస్ట్ ప్లేస్లోకి పోయినా కానీ ఈ చేయితో చేసిన ఈ ఆర్ట్ బొమ్మలు చాలా ఉంటాయి, ఎక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా ఉంటాయి. సీల్ ఐలాండ్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి అదే విధంగా ఇట్లా వచ్చి ఇక్కడ ముందుకు వెళ్తే సీల్ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ చూసిన ఈ బొమ్మలు ఉంటాయి. Paint art, handmade art. Yeah.
హలో బ్రదర్, హౌ ఆర్ యూ? How you doing? I'm గుడ్ గుడ్ fine. And you? గుడ్ థ్యాంక్స్. చూడండి, ఇక్కడ నుంచి ఇది అసలు డ్రైవ్. ఇక్కడ చాలా ప్లేస్లో కార్నర్లో మొత్తం కొండను చెక్కిళ్ళు మొత్తం చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 ఉంటుంది, మ్యాక్స్ 60, కానీ మ్యాక్సిమం అందరు 40లో వెళ్తారు. ఎందుకంటే అన్నీ కార్నర్స్ ఉంటాయి కదా, మూల మలుపులు చాలా ఉంటాయి. ఆ పైన నుంచి కొండ అవి రాళ్ళు పడకుండా ఇన్పై నెట్ కట్టి పెట్టిండ్రు, కానీ అయినా కూడా పడుతూ ఉంటాయి. కానీ ఎక్కువ మేజర్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ కోసం అట్లా పెట్టిండ్రు. అవి పడ్డ రోజు మాత్రము రోడ్ క్లోజ్ చేస్తారు. మనం ఈ రోడ్ యూజ్ చేయాలంటే మనము వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని, సైట్లో చెక్ చేసుకొని ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళడం బెస్ట్. ఇది చాలా బాగుంటుంది. రైట్ సైడ్ ఏమో మనకు సముద్రము, లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ కొండలు. రైట్ సైడ్ మొత్తం అట్లాంటిక్. ఈ మూల మలుపుల దగ్గర అక్కడక్కడ మనము కారు పార్క్ చేసుకొని, మన కార్ పార్కింగ్ ఉంటుంది. ఒక 5-6 కార్స్కి మనము ఫోటోలు ఇట్లా ఏమన్నా షూట్ చేసుకుంటే ఫోటోలు దిగవచ్చు. ఏమైనా వ్యూ సన్సెట్ చూడాలంటే చూడవచ్చు. ప్రతి కార్నర్ దగ్గర ఉంటుంది రైట్ సైడ్లో కార్లు పెట్టుకోవడానికి ప్లేసెస్. కానీ ఈ డ్రైవ్లో కార్లో కన్నా బైక్ మీద వెళ్ళడం చాలా బెటరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వస్తే చూడండి, దీన్ని మొత్తం కొండను చీల్చి సిమెంట్ తోటి స్లాబ్ లాగా వేసేసి రోడ్ చేసేసి చూడండి. ఎంత బాగుందో. ఇది పర్మనెంట్గా ఫిక్స్ చేసింది ఇక పడకుండా. అందుకే ఇవి చేసినందుకే వాళ్ళు టోల్ గేట్ పెట్టి టోలు కలెక్ట్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ అంతా. చూసారా, మా కార్ స్పీడ్ వచ్చేసి 35-40 వెళ్తుంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు చూడండి 55-60 స్పీడ్ మీద వెళ్తున్నాను. ఇక్కడ మనము కార్ల కన్నా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళకి వేయించాకనే కార్లు వెళ్తాయి. ఫస్ట్ వాళ్ళకి వేయిస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు బైసికల్ వాళ్ళకి. చూసారా, స్పీడ్ లిమిట్ 40 అని ఉంది. మొత్తం అన్ని పైన ఇన్పై అన్నీ కట్టేశారు, జాలీలు రాళ్ళు పడకుండా. అట్లా దూరం నుంచి కనిపించేది మనకి ఇంకో టౌన్. కింద బీచ్ ఉంది చూడండి. కనిపించే టౌన్ పేరు నూర్డుక్ టౌను. అది కూడా మంచి సిటీయే. ఈ రూట్లో పెద్ద పెద్ద ట్రక్స్కి నాట్ అలౌడ్. ఓన్లీ మినీ బస్సులు, కార్స్, బైక్స్, ఈ బైసికల్ వాళ్ళకి అలౌడ్. Thanks for watching. Please like, share and subscribe. Bye.